అలేఖ్య చిట్టి పికిల్స్తో ముగ్గురు సిస్టర్స్ ఎంతగా ఫేమస్ అయ్యారో అందరికీ తెలుసు. ఇన్స్టాలో రీల్స్ చేస్తూ ఒకరు, పచ్చళ్ళు అమ్ముతూ ఇంకొకరు ఇలా బాగానే క్రేజ్ దక్కించుకున్నారు. అందులో రమ్య అయితే తన హాట్ రీల్స్తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉంటుంది. ఇక అలేఖ్య చిట్టి పికిల్స్కి ఒక రకంగా రమ్యనే బ్రాండ్ అంబాసిడర్ అనుకోవచ్చు. ఈమె వల్లే జనాల్లోకి ఎక్కువగా రీచ్ అయింది పికిల్స్. ఇక రమ్య పెట్టే రీల్స్ వేసే స్టెప్స్కి జనాలు ఫిదా అవుతుంటారు. ట్రోలింగ్ చేస్తూ ఉన్నా, నెటిజన్లు బండ బూతులతో రెచ్చిపోతూ ఉన్నా కూడా వాటికి ఘాటుగా సమాధానం ఇస్తూనే వెళ్తుంటుంది రమ్య. ఇక ఇప్పుడు ఆమె సినిమా ఈవెంట్లో మెరిసింది. చిట్టి పికిల్స్ రమ్య సినిమాలోకి వచ్చేస్తుంది అంటూ ఆమె వీడియోల్ని కట్ చేసి తెగ వైరల్ చేసేస్తున్నారు. ఇక మొత్తానికి ట్రోలర్స్, మీమర్స్ మాత్రం ఆమెను సెలబ్రిటీ చేశారు. చివరికి సినిమాల వరకు తీసుకెళ్లారు. ఇక స్టార్ హీరోయిన్ చేయడమే బ్యాలెన్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అశ్విన్ బాబు హీరోగా వచ్చిన వాడు గౌతమ్ మూవీ ఈవెంట్ గురువారం నాడు జరిగింది. ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్లో రమ్య కనిపించింది. స్టేజ్ మీద అలా రమ్య కనిపించడంతో ఇలా వైరల్ అవుతోంది. ఇక ఈ ఈవెంట్లో ఎంతమంది ఉన్నా జనాలు మాత్రం ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ భామని వైరల్ చేస్తున్నారు. అందరూ ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఆమె నటించిందా? ఈమెకి ఎలాంటి రోల్ ఇచ్చుంటారు? ఏదో అలా ఒక నిమిషం పాటు వచ్చే రోల్ ఇచ్చారా? ఫుల్ లెంగ్త్ రోల్ చేసి ఉంటుందా? అసలు స్టేజ్ మీద ఆమెకు మైక్ కూడా ఇవ్వలేదంటే సినిమాలో కూడా ఏం ఉండదా అంటూ ఇలా చర్చించుకుంటూ ఉన్నారు. మరి ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ భామ ఇకపై టాలీవుడ్ లోనే తన కెరియర్ ని చూసుకుంటుందా, లేదంటే ఎప్పటిలాగే ఇన్స్టాలో కొన్ని రీల్స్ వదిలి ఫాలోయింగ్ పెంచుకుంటూ పచ్చల వ్యాపారం మీదే ఉంటుందా అన్నది చూడాలి. అసలు వచ్చినవాడు గౌతమ్ అనే సినిమాలో రమ్యకి ఎలాంటి రోల్ ఇచ్చుంటారు? ఆమె పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక తర్వాత ఆమెకి తెలుగులో అవకాశాలు వస్తాయా లేవా అన్నది అందరికీ తెలుస్తుంది. మరి